ఆంధ్ర కేరళ అని ముద్దుగా పిలుచుకునే ప్రాంతం. ఎటు చూసినా కనువిందు చేసే కొబ్బరి తోటలు, పలకరించే గోదావరి గాలులు, మనసుకి హాయినిచ్చే పచ్చని ప్రకృతి. అదే మన కోనసీమ. కానీ ఈరోజు ఆ పచ్చని సీమలో పగబట్టినట్లుగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చల్లని గాలులు వీయవలసిన చోట సెగలు కక్కుతున్న అగ్ని కిలలు భయపెడుతున్నాయి. దాదాపు 18 గంటలుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అగ్నిగుండంలా మారుతుంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం, అది పెను ప్రమాదానికి దారితీయడం, నిమిషాల్లోనే ఆ ప్రాంతమంతా భయానక వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి మలికీపురం మండలంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుసుమండ వద్ద ఉన్న ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన బ్లో అవుట్ రెండవ రోజు కూడా ఆగకుండా కొనసాగుతోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయాందోళన వారిలో నెలకొంది. ఇకపోతే దాదాపు 18 గంటలుగా ఈ గ్యాస్ లీక్ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. గ్యాస్తో పాటు క్రూడ్ ఆయిల్ కూడా లీక్ అవుతుండడంతో మంటల తీవ్రత మరింత పెరిగినట్టుగా చెబుతున్నారు. మంటలు ఆకాశానికి తాకుతున్నాయన్న స్థాయిలో ఎగిసి పడుతుండడంతో ఘటనా స్థలం చుట్టూ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరోపక్క ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనేమనని స్థానికులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 2 రోజుల నుంచి ఎగిసి పడుతున్నటువంటి మంటలను అదుపు చేసేందుకు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల ప్రత్యేక బృందం రానున్నట్టుగా అధికారులు తెలిపారు. ఆధునిక పద్ధతులలో మంటలను అదుపు చేసేందుకు వాటర్ అంబరిల్లా టెక్నిక్ను ఉపయోగించనున్నారు. 4 వైపుల నుంచి భారీగా నీటిని విరజిమ్ముతూ మంటలను తగ్గించేందుకు ప్రయత్నం చేయనున్నారు. గ్యాస్ లీక్ నియంత్రణకు అవసరమైనటువంటి పైపులు, ఇతర కీలక సామాగ్రిని నర్సాపురం, రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి కొన్ని గంటలు పట్టేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. గ్యాస్ లీక్ కారణంగా భారీగా మంటలు అక్కడ ఎగిసిపడుతుండడంతో 4 గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇప్పుడు అంధకారంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. అంతేకాకుండా గ్రామాల్లోకి పొగ, మంచు మాదిరి గ్యాస్ చొచ్చుకు వస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ పొగ విషవాయువులతో కూడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది పీలిస్తే ప్రజలందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో మనం చూసాం, పూర్తిగా అలాంటి గ్యాస్ని కనుక పీల్చి, కెమికల్ని పీల్చి ఏ రకంగా ప్రాణాలు పోడగొట్టుకున్నారో గత అనుభవాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ యొక్క గ్యాస్ లీకేజీ కారణంగా వెలువడుతున్న మంటల నుంచి వచ్చే పొగల ద్వారా ఆ యొక్క గాలి పీరిస్తే ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి వారందరినీ కూడా అక్కడ పునరావాస కేంద్రాలకు, పరిసర ప్రాంతాల నుంచి తప్పిస్తున్నారు. అక్కడి నుంచి వేరే సేఫ్ ప్లేస్లకి తరలిస్తున్నారు. మరొక పక్క కోనసీమ ప్రాంతంలో గ్యాస్ లీక్లు, బ్లో అవుట్లు తరచుగా జరుగుతుండడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. చెమురు, సహజ వాయు వెలికితీత పేరుతో కోనసీమను నిప్పుల కొలిమిగా మారుస్తున్నారంటూ కూడా ఇప్పుడు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ భద్రతా ప్రమాణాలను సరిగా అమలు చేయడంలో విఫలమవుతుందన్న విమర్శలు కూడా ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. అయితే ప్రజలు భయపడవలసినటువంటి అవసరమైతే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిపుణుల బృందం రాగానే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందంటూ కూడా వారు తెలిపారు. స్థానిక అధికారులు కానీ ఓఎన్జీసీ సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. వాటిని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు అది పూర్తిగా కట్టడి చేసేందుకైతే అన్ని రకాల చర్యలు అయితే తీసుకోబోతున్నారు.